హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మేమైతే నిన్న డిమార్ట్ షాపింగ్కి వెళ్ళామండి. డిమార్ట్ షాపింగ్ లో ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అన్ని కూడా తీసుకున్నాము. సో ఏమేమి తీసుకున్నాం అనేది నేను మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. ఐటమ్ వైజ్ గా ప్రైస్ ఎంత పడింది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మేము నిన్న డిమార్ట్ లో షాపింగ్ చేసిన ఐటమ్స్ అండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మాకు 2 months కి సరిపోతాయండి, ఇద్దరు మనుషులకి. కాకపోతే ఇవి అన్ని తీసుకోలేదండి, ఎందుకంటే కొన్ని మాకు ఇంట్లో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఏవైతే మాకు ఇంట్లో లేవో వాటిని మాత్రమే పర్చేస్ చేసాము. బిల్ కూడా మాకు బాగానే అయిందండి. ఇదే ఐటమ్స్ 2013 ఆ టైంలో అయితే దీనికి డబుల్ వచ్చేయండి. బట్ మాకు ఇక్కడ బిల్లు 4110 రూపీస్ బిల్ అయిందండి. ఇప్పుడు మీకు ఐటమ్ వైజ్ గా ఒక్కొక్క ఐటమ్ వైజ్ గా అంటే యాక్చువల్ గా ఇక్కడ డిమార్ట్ లో ఉండే చిన్న ట్విస్ట్ ఏంటంటే, మనం అదే పచారీ కొట్టుకు వెళ్తే మాత్రం పచారీ కొట్లు 1 kg మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ కేజీ అనేది మనకి ఆ గ్లాస్ ఇస్తాడు, కానీ అది ఎంత కొలత అనేది మనకు తెలియదు కాబట్టి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. ఇక్కడైతే ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకున్నాము 4. తర్వాత తాజ్ మహల్ టీ పొడి, తర్వాత స్టీల్ స్క్రబ్స్. ఇవి వచ్చేసి నేను కునాఫా చేద్దామని సేవ్ తీసుకున్నానండి. తర్వాత ఆవాలు, ఆ తర్వాత మేము పాప్కార్న్ ఎక్కువగా యూజ్ చేస్తాము, అందుకని చెప్పేసి రా పాప్కార్న్ తీసుకున్నామండి. అంటే యాక్షన్ పాప్కార్న్ కంటే ఇవి ఎక్కువ, మనకి క్వాంటిటీ ఎక్కువ వస్తుంది, ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది కాబట్టి ఇవి ప్రిఫర్ చేస్తానండి. నెక్స్ట్ ఎప్పుడైనా రసము అట్లా పప్పు చారు పెట్టుకున్నప్పుడు వేయించుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి చిప్స్ తీసుకున్నానండి, గొట్టాలు అంటాం కదా అవి. నెక్స్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి. ఆ తర్వాత రెడ్ స్క్రబ్బర్స్ ఒక 2 తీసుకున్నాను. ఇవి కూడా మనకి రీజనబుల్ గా ఎక్కువ కాలం ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ కి వస్తాయి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ బాటిల్ పారాషూట్ ఒకటి తీసుకున్నానండి. ఇది కూడా మనకి 250 ml. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా తీసుకున్నాను. తర్వాత 4 సంతూర్ సబ్స్ ఒక సెట్ తీసుకున్నానండి. నెక్స్ట్ జున్ను పౌడర్ తీసుకున్నానండి. ఇది కూడా ఒక రోజు నేను మీకు జున్ను వీడియో చేసి పెడతానండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి అది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ కేజీ మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే మేము దోశలు ఇడ్లీలు ఎక్కువగా తినము, ఎప్పుడన్నా ఒకసారి వేసుకుందామని చెప్పేసి ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. నెక్స్ట్ పాన్స్ పౌడర్ ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ ఇవి చిన్న ఎండుమిర్చి అండి, తాలింపులో వేసుకుంటాం కదా. యాక్చువల్గా ఇంట్లో చాలా అయితే ఎండుమిర్చి ఉన్నాయి, ఇవైతే నాకు చూడంగానే నచ్చినాయి అనమాట. చిన్నగా ఉన్నాయి కదా, బుడ్డ బుడ్డ ఎండుమిర్చి, అందుకని చెప్పేసి ఇవి తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ కసూరి మెతి తీసుకున్నామండి. తర్వాత సగ్గుబియ్యం ఒక 1/2 kg తీసుకున్నామండి. ఇది వచ్చేసి నేను జెర్సీ బ్రాండ్ పన్నీర్ ఒక 1/2 kg తీసుకున్నానండి. నెక్స్ట్ అమూల్ బటర్ బైట్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చేసి మనకి 16 పీసెస్ ఉంటాయండి. ఈచ్ వన్ 20 grams ఉంటుందండి. బైట్ వచ్చేసి ఒక ప్యాకెట్ కి వచ్చేసి మనకి 180 grams బటర్ అనేది వస్తుంది. ఇది ప్రైస్ కూడా నేను మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను. ఇట్లా ఎప్పుడైనా మా ఇద్దరమే కాబట్టి 1 or 2 పీసెస్ అయితే మాకు సఫిషియెంట్ గా సరిపోతుంది కర్రీస్ లోకి, అట్లా వాడుకోవడానికి ఉంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి వేరుశెనగ గుళ్ళు అండి. ఇవి వచ్చేసి మనకి కేజీ దగ్గరగా ఉన్నాయి. ఇది ప్రైస్లు కూడా దాని మీద డిస్ప్లే అవుతున్నాయి, మీరు కొంచెం జూమ్ చేస్తే మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి వచ్చేసి పచ్చి శనగపప్పు అంటాం కదా, మనం పూర్ణాలు కానీ తాలింపులు కానీ వేసుకుంటాం కదా, ఇది వచ్చేసి 400 grams వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి మనకి 1 kg పంచదార అండి. 1 kg తీసుకున్నాం, ఎందుకంటే పంచదార ఎక్కువ మాకు యూసేజ్ ఉండదండి, అందుకని చెప్పేసి పంచదార 1 kg తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి పుట్నాల పప్పు అండి, వేయించిన శనగపప్పు అంటాం కదా, వేయించిన శనగపప్పు వచ్చేసి ఇది 300 grams అండి. మీకు 300 grams మనకి మాకు 1 month దాటి అంటే 2 months వరకు వస్తుందండి, అంటే యూసేజ్ ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి కందిపప్పు అండి. కందిపప్పు అయితే మేము 1.800 grams ఉందండి ఇది, ఎందుకంటే అక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండదు కదా కొలతకి మనకి, అందుకని చెప్పేసి ఇవి 209 రూపీస్ పడిందండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు తీసుకున్నామండి. చింతపండు వచ్చేసి 600 grams వచ్చిందండి మనకి. ఈ 600 grams మేము 2 months యూజ్ చేస్తాము. ప్రతిదీ కూడా కొంచెం బడ్జెట్ లోనే చూసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అండి. పెసరపప్పు ఈ సమ్మర్ లో మేము ఎక్కువగా యూజ్ చేస్తాము, రసములకు కానీ లేకపోతే పప్పు కానీ. ఇది వచ్చేసి 1.8 kg ఉందండి. 209 రూపీస్ పడింది. ఇది 203 రూపీస్, సారీ 203 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర కూడా 300 grams తీసుకున్నామండి. జీలకర్ర కూడా మాకు వాడకం ఎక్కువ ఉంటుందండి, డైజెషన్ కి మంచిది కదా, అందుకని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకి ధనియాలండి. ధనియాలు కూడా
200 గ్రామ్స్ క్వాంటిటీ తీసుకున్నామండి. ఇంట్లో కొన్ని ఉన్నాయి అందుకని చెప్పేసి ఇవి తక్కువగా తీసుకున్నాము. ఆ తర్వాత ఇది వచ్చేసి బొంబాయి రవ్వ అండి. తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదా, ఇది బొంబాయి రవ్వ అండి. ఇది 1.6 kg ఉందండి. ఎప్పుడైనా కేక్స్ కానివ్వండి, ఉప్మాలు తక్కువ తింటాము, కేక్స్ కి మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గోధుమ రవ్వ అంటాం కదండి, గోధుమ రవ్వ ఇది వచ్చేసి 1.8 kg ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి 69 రూపీస్ 70 పైసా పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇది జాగ్రీ అండి. ఇది వచ్చేసి 1 kg ఉండదండి, 950 గ్రామ్స్ మాత్రమే. ఇది వచ్చేసి మనకి ప్రైస్ దీని మీదే ఇచ్చాడు. నేను మీకు ప్రైస్ కూడా డీటెయిల్ గా చూసి చెప్తానండి బిల్లో. ఇది బిల్లు ఈ విధంగా ఉందండి. అయితే ఈ బిల్లులో మనకి 1 by 1 ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ కొన్ని ప్రైసెస్ చెప్పాను. ఏవైతే ప్రైసెస్ చెప్పలేదో అవి ఇప్పుడు బిల్లో చూసి నేను మీకు వాటి ప్రైసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటు ఈ స్క్రబ్బర్స్ వచ్చేసి మనకి ఈచ్ వన్ 28 రూపీస్ పడిందండి. నేను 2 తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్స్ వచ్చేసి 20 రూపీస్ పడిందండి ఈచ్ వన్. ఇవి కాస్ట్ ఎక్కువ అనిపించినా కూడా క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. మనము మామూలుగా షాప్స్ లో తీసుకుంటే 10 రూపీస్ కి వచ్చేస్తుంది, కానీ దీని క్వాలిటీ అనేది ఆ స్క్రబ్బర్ కి ఉండదండి. అందుకని చెప్పేసి ఇవి నేను 4 తీసుకున్నానండి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను బట్టలు వాష్ కోసం అని చెప్పేసి డిమార్ట్ లో ఇది కొత్తగా బ్రాండ్ లాంచ్ చేశారండి, క్రిస్క్లీన్. ఇది వచ్చేసి 5 లీటర్స్ లిక్విడ్ అండి, వాషింగ్ లిక్విడ్ టాప్ లోడ్ కి. ఇది నేను యూజ్ చేసేది టాప్ లోడ్ కాబట్టి టాప్ లోడ్ లిక్విడ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 309 రూపీస్ పడిందండి 5 లీటర్స్ వచ్చేసి. ఇది ఎలా ఉంటది అనేది చూసి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసి దీని రిజల్ట్ కూడా నేను మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి సంతూర్ సోప్స్ అండి. ఇవి 4 సోప్స్ సెట్ వచ్చేసి 158 రూపీస్ పడిందండి. ఇదైతే నాకు రీజనబుల్ గానే అనిపించింది, ఎందుకంటే బయట ఈచ్ వన్ 60 రూపీస్ అమ్ముతున్నారు. అంటే అప్రాక్సిమేట్ గా మనకి బయట అయితే 180 పడుతుంది, ఇక్కడ 158కి వచ్చింది కదా, అందుకని కొంచెం హ్యాపీగానే ఉందండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పౌడర్ టిన్ అండి. ఈ పౌడర్ టిన్ కూడా మనకి 110 రూపీస్ పడిందండి. ఇది 100 గ్రామ్స్. ఇవన్నీ ఎక్కడికక్కడ పడేసాను కదండి, ఇవన్నీ కూడా 1 by 1 తీయాలంటే కొంచెం వాటిలో నుంచి వెతికి తీయాల్సి వస్తుంది. ఇది గులాబ్ జామున్ ప్యాకెట్ అండి. ఈ గులాబ్ జామున్ ప్యాకెట్ వచ్చేసి 1+1 ఆఫర్ ఉంటుందండి ఎప్పుడు. కాకపోతే నేను కాస్త తక్కువే కదా వాడేది అని చెప్పేసి నేను సింగిల్ ప్యాకెట్ మాత్రమే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు 65 రూపీస్ పడింది. అమూల్ బటర్ వచ్చేసి 199 రూపీస్ పడిందండి. రూపీస్ ఇది బటర్ వచ్చేసి. ఆ తర్వాత ఇవి మనము సింగిల్ బైట్స్, దీనిలో 16 పీసెస్ ఉంటాయని చెప్పాను కదండి. ఈ 16 పీసెస్ కు ఈచ్ టైం మనము 2 వాడుకుంటే మనకి సఫిషియెంట్ గా ఉంటుందండి. ఇది సేవ్ తీసుకున్నాను కదా, ఇదైతే 28 రూపీస్ పడిందండి. వీటితో పాటు నేను సుగంధ పానకం కూడా తీసుకున్నానండి. ఈ సమ్మర్ కదా, కొంచెం షర్బత్తులు చేద్దాము అని చెప్పేసి వీడియో తీసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఈ విధంగా నెలవారీ సరుకులు అయితే తీసుకున్నాను. బిల్ అయితే 4110 రూపీస్ అయిందండి బిల్లు. ఇవన్నీ కూడా నేను 2 మంత్స్ నియర్ గా వాడతాను. ఇంకా ఇంట్లో నాకు డిష్ వాష్లు కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి, లైసాల్ కానివ్వండి, డోమక్స్, ఇవన్నీ కూడా నాకు అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఇంతవరకే తీసుకున్నానండి. ఫుల్ షాపింగ్ అయితే మాకు 6000 వరకు బిల్ అవుతుందండి. బట్ మనకి ఇంట్లో ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి వీటి వరకు మాత్రమే లేనివి తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియో చూసారు కదా, మీలో ఎవరికైనా మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ప్రతిదీ కూడా నేను జెన్యున్ గానే నేను మీకు రివ్యూ ఇస్తున్నాను, కాబట్టి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నేను వాటికి సంబంధించి వీడియోస్ చేస్తానండి.